థ్యాంక్ యూ అధ్యక్ష. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు అనేకమైనటువంటి అంశాలు మాట్లాడారు, కానీ నేను అడిగినటువంటి ఏ ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేకపోయారు. మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు దాదాపు గంట సేపు క్లారిఫికేషన్ మాట్లాడుతూ మేము అడిగిన ఏ ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేటువంటి పరిస్థితులు ఈరోజు మీరు ఉన్నారంటే మాకు నిజంగా బాధ అవుతా ఉంది అధ్యక్ష. ఒకసారి ముఖ్యమైనటువంటి అంశాలు అధ్యక్ష, మరి బిల్లు చెల్లింపులపై శ్వేతపత్రం విడుదల చేయాలనే అంశం మీద వారు ఏం మాట్లాడకపోవడం కానీ, లేకపోతే కాంగ్రెస్ ఇచ్చినటువంటి సంక్షేమ హామీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా 1,32,000 కోట్ల అవసరం అవుతుంది. మరి 1,32,000 కోట్ల రూపాయలు ఏ రకంగా సమకూర్చుకుంటారు, ఏ రకంగా మరి ఎందుకంటే అలొకేషన్స్ అయితే ఎలాగో చేయలేకపోయినారు అధ్యక్ష. మహాలక్ష్మి పథకం కింద 14,000 కోట్ల రూపాయలు కానివ్వండి, రైతు భరోసా పథకానికి 17,000 కోట్లని, ఆత్మీయ భరోసా, పంట బోనస్, వ్యవసాయ కూలీలకు ఏటా 12,000 కోట్లని, మరి 12,600 కోట్లు అవసరమవుతాయని, వరి క్వింటాల్కి 500 బోనస్ అంశంలో మరి 12,000 కోట్లు నిధులు అవసరమని, రైతు భరోసా, రైతు కూలీ, ఆత్మీయ భరోసా, పరిపంట బోనస్ ఈ 3 అంశాలకి 42,000 కోట్లు అవసరమవుతుందని ఎక్కడ కూడా బడ్జెట్ అలొకేషన్ చేయకుండా ఏ రకంగా మరి 6 గ్యారెంటీలు మీరు అమలు చేస్తారో ఒకసారి సభకు చెప్పాల్సిన అవసరం ఉండే మీరు ఎక్కడ కూడా అది మాట్లాడకపోవడం బాధాకరం అధ్యక్ష. నిరుద్యోగ భృతి ఏటా మరి 16,800 కోట్లు అవసరం అధ్యక్ష. కానీ నిరుద్యోగ భృతి అంశంలో ఎక్కడ కూడా వారు మాట్లాడలేదంటే మరి ఖచ్చితంగా నిరుద్యోగ భృతి మరి మోసం చేయడం మాత్రమే అవుతుంది కదా అని చెప్పి అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో 20,825 కోట్లు అవసరమైతే మీరు అలొకేషన్ ఎక్కడ కూడా చేయకపోవడం, ఏ రకంగా ఇందిరమ్మ ఇల్లు పూర్తి చేస్తారో సభకు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. సామాజిక పెన్షన్ 2,000 నుంచి 4,000 పెంచితే, అలాగే దివ్యాంగులకు 4,000 నుంచి 6,000 పెంచితే 30,000 కోట్లు అవసరమైతే కదా అధ్యక్ష. ఆ అంశం ఎక్కడ కూడా అలొకేషన్స్ లేకుండా మీరు ఏ రకంగా మరి అవి కంప్లీట్ చేస్తారో సభకు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని పథకాలు మీరు ఇస్తామన్నటువంటి 200 యూనిట్లు కానీ, ఉచిత విద్యుత్ కానీ, గృహజ్యోతి కానీ, మీరు రకరకాల అంశాలు మహిళలకు ఇస్తామన్నటువంటి 2,500 రూపాయలు కానీ ఏ ఒక్క అంశము నేను తీసుకున్నా మరి 1,32,000 కోట్ల అవసరమైతే ఎక్కడ కూడా మీరు అలొకేషన్ చేయకుండా 6 గ్యారెంటీలు పూర్తయితాయని చెప్పి మీరు చెప్పడం సభను తప్పుదో పట్టించడమే. క్లారిఫికేషన్లో వేటికి కూడా మీరు ఆన్సర్ చేయకపోవడం ఇది తప్పించుకోవడం మాత్రమే, మోసం చేయడం మాత్రమే తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. Respected Akbaruddin voice. Honorable Speaker, sir. So through you, I would like to ask for a few clarifications. So the first and foremost is about the assurance given in this House by the Honorable Deputy Chief Minister Saab and Finance Minister Saab, and this was regarding the victims who died in the fire mishap which had happened, sir. तो वो उसमें उसके लिए जो आप जो जवाब दिए हैं मैं उसका बहुत बहुत शुक्रिया अदा करता हूँ मिनिस्टर साहब का. और सर आई हैड रिक्वेस्टेड अबाउट चारमीनार पेडेस्ट्रियनाइजेशन प्रोजेक्ट सर, उसके लिए थोड़े से फंड्स देने के लिए. एंड मोस्ट इम्पॉर्टेंट सर, लास्टली सर, it's a policy decision which needs to be taken, and this is about the pre-matric scholarship which was started when Mr. Y.S. Rajshekar Reddy was the Chief Minister of Andhra Pradesh, sir. And it has been stopped from the last 6-7 years because central government is not releasing funds. But for SCs and STs and BCs, the state government is paying. So I request, sir, a pre-matric scholarship for minority students also should be started, sir. It is very important, and some funds to be released for road widening and Charminar pedestrianization project, sir. I have also requested for an amount to be released for the JNN URM houses which were constructed when in United Andhra Pradesh, sir. It's in a very dilapidated condition. And lastly, sir, this is about this land use, change of land use, which I have been requesting for the integrated campus at Falaknuma. If this also can be approved, it will be very nice, sir. And about the road widening amount which is due from GHMC, as the GHMC doesn't have any funds, sir, at least, sir, 20 crores every year, if it is released, it will help the work board, sir. Thank you, sir. కోనమనేని సాంబశివరావు గారు. కోనమనేని సాంబశివరావు. థ్యాంక్ యూ సార్. ఈ హోమ్ గార్డులకు సంబంధించి
ఆంధ్రప్రదేశ్లో 400 మంది అక్కడ ఉన్నారు, ఇక్కడ తెలంగాణలో 400 మంది ఉన్నారు అధ్యక్ష. వీరిద్దరూ పరస్పర ట్రాన్స్ఫర్ల కోసం ప్రయత్నం చేస్తున్నారు. అది మీ ద్వారా ఈ అంశం వారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాను. అదేవిధంగా ఇంతకుముందు నేను చెప్పింది వికారాబాద్ హాస్పిటల్ అధ్యక్ష. ఆ హాస్పిటల్లో ఎటువంటి సౌకర్యాలు లేవు అనేది ఈ 2 అంశాలు మీ దృష్టికి తీసుకొస్తాను. పాల్వాయి హరీష్. హరీష్ రావు గారు. సార్, ఈ సెషన్ లాస్ట్ మాట సార్, ఇంత అవకాశం ఇచ్చారు, ధన్యవాదాలు సార్. ఈ సెషన్లో సో స్పీకర్ సార్ ప్రొటెస్ట్ ఈజ్ అవర్ రైట్ సార్, నో బడీ కెన్ డినే సార్. మీరు ఎలియా మినిస్టర్ గారు, ప్రొటెస్ట్ ఈజ్ మేము పార్టీ రైట్ సార్, అది మీరు అట్లా డినే చేయకూడదు సార్. ఇప్పుడు గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి గారు కాగ్ బుక్ నాకు పంపించారు. నేను వారి దగ్గరికి వెళ్ళి కూడా చూసి ఎక్స్ప్లెయిన్ చేసి కూడా వచ్చిన అధ్యక్ష. కాగ్ బుక్ ప్రకారంగా గౌరవనీయులు బట్టి విక్రమార్క ఏం చెప్పిందంటే, కాగ్ బుక్ లేదు ఉన్నట్టు ఉన్నది లేనట్టు చెప్తా ఉంటారు సార్. సార్ నేను చెప్పి అలసిపోయాను సార్ ఇప్పటికే. హరీష్ రావు గారు సార్ ప్రొటెస్ట్ వారు వ్యవసాయానికి ఏం చేయలేదు, మీరు మొత్తం కోత పెట్టారని చెప్తున్నారు అధ్యక్ష. అందుకే వారికి చదివి వినిపించాలని నేను. రైతు రుణమాఫీకి సంబంధించి 20,617 కోట్లు, రైతు బంధుకు సంబంధించి 12,697 కోట్లు, ఇన్సూరెన్స్ టు ఫార్మర్స్ 1,564 కోట్లు, బోనస్ టు సన్నబియ్యం 1,162 కోట్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 50 కోట్లు, పవర్ సబ్సిడీకి అగ్రికల్చర్ పంప్ సెట్స్కి 14,615 కోట్లు, ఇరిగేషన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 10,820 కోట్లు, అదర్ స్కీమ్స్ 1,187 కోట్లు. మొత్తంగా వ్యవసాయ రంగానికి మేము ఖర్చు పెట్టింది ఇప్పటికీ 62,718 కోట్ల అధ్యక్ష. వారు ఇలా తీసుకుని వ్యవసాయానికి అది చేయలేదు, ఇది కోత పెట్టారు, అది చేయలేదు అధ్యక్ష. ఇది లెక్కలు. దీంతో పాటు వారికి ఆ సీడ్ క్రాప్ దాని కూడా లోన్ వ్యవస్థ కూడా పంపిస్తా అని చెప్పారు. అది దాంతోపాటు మిత్రుడు మహేశ్వర్ రెడ్డి గారు కూడా కొన్ని చెప్పారు. తప్పనిసరిగా నేను అటెండ్ చేస్తానని చెప్పాను. వారు చెప్పినవన్నీ రాసుకున్నా అని చెప్పాను. వారితో కావాలంటే మీరు వచ్చి కూర్చుంటే మీకు కావాల్సినవి మీరు చెప్పినవన్నీ కూడా అమలు చేయడానికి ట్రై చేస్తా అని చెప్పాను. కోననేని సాంబశివరావు గారు చాలా చక్కటి సూచనలు చేశారు, కొన్ని బడ్జెట్ గురించి చెప్పారు. అట్లాగే సాంబశివరావు నేను రాసుకున్నాను మీరు చెప్పినవన్నీ. మాజీ ఎమ్మెల్యేలు చనిపోయినటువంటి వాళ్ళ భార్యలకు ఐడెంటిటీ కార్డ్స్ లేకపోబట్టి వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు కలగట్లేదని దొడ్డా నారాయణరావు గారి భార్య విమలమ్మ గారు, గుర్రం యాదగిరెడ్డి గారి భార్య వారు, ఇంకా ఇటువంటి వాళ్ళు చాలా మంది వాళ్ళకి ఐడెంటిటీ కార్డులు ఇప్పించమని కోరుతున్నాను. సార్ తప్పనిసరిగా సాంబశివరావు చెప్పినటువంటి విషయాన్ని మాజీ శాసనసభ్యుల గురించి మనం అందరం ఆలోచించాలి. వారు చనిపోయిన తర్వాత ఆ కుటుంబ సభ్యులు సంబంధించిన అవసరాలు తప్పనిసరిగా వీళ్ళు లుక్ ఉంటే విల్ ట్రై టు సాల్వ్ దట్ ఇష్యూ ఆల్సో అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష మరి అక్బరుద్దీన్ గారు చార్మినార్ పెడస్ట్రేషన్ సంబంధించి అడిగారు. నేను గతంలో కూడా చెప్పాను, మళ్ళీ ఒకసారి ఇప్పుడు కూడా దాంతోపాటు అట్లాగే ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ గురించి కూడా చెప్పారు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ప్రతి బిడ్డ చదువుకోవాలనేదే మా ఆలోచన. తప్పనిసరిగా ఇట్ ఈజ్ ఏ రీజనబుల్ రిక్వెస్ట్ కాబట్టి 100% ఆ ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ ఇంప్లిమెంట్ చేయడం కోసం మేము ట్రై చేస్తాం. అట్లాగే రోడ్ వైడనింగ్ గురించి చెప్పారు, JNNURM గురించి కూడా చెప్పారు. దాని గురించి కూడా రిపేర్ చేపించి వాటిని రిస్టోర్ చేసి జాగ్రత్తగా అందించడానికి కావాల్సినటువంటి విషయాన్ని మా హౌసింగ్ మినిస్టర్ గారు ఆల్రెడీ పరిశీలన చేస్తూ ఉన్నారు. వారు తప్పనిసరిగా హీల్ ఎగ్జామిన్ ఇట్ అండ్ విల్ ట్రై టు సాల్వ్ ఇట్. అట్లాగే అధ్యక్ష ఇంకా మీరు కొన్ని విషయాలు చెప్పారు. గతంలో కూడా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, ఈ ఓల్డ్ సిటీ అనేది ఒరిజినల్ సిటీ. ఆ ఒరిజినల్ సిటీ మన రాష్ట్రానికి షాన్ కాబట్టి దాన్ని అభివృద్ధి చేసుకోవటం కోసం అవసరమైతే ప్రత్యేకంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ సమావేశంలో ఇన్ఛార్జ్ మంత్రి గారిని
సంబంధిత అధికారులందరూ కూడా కూర్చోబెట్టి అక్కడికక్కడ సాల్వ్ చేయమని చెప్పారు. తప్పనిసరిగా సభ అయిన తర్వాత నేను ఇన్ఛార్జ్ మంత్రి గారితో మాట్లాడి వారు ఆ అనుకూలమైనటువంటి డేట్ తీసుకొని మీకు కూడా ఇన్ఫార్మ్ చేస్తాను. విల్ సిట్ అండ్ సార్ట్ అవుట్ ఆల్ దీస్ ఇష్యూస్ అధ్యక్ష. అట్లాగే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ ప్లానింగ్ టు కమ్ విత్ వర్క్ అమెండ్మెంట్ బిల్. దీనికి లైక్ కర్ణాటక, కేరళలోనే మనం కూడా we should also examine and take necessary steps to oppose it.